మీకా మెంతి కూర పప్పు వంకాయ కూరనా ఓకే బాగున్నదా వంకాయ కూర చిన్న ప్లేట్ ఇస్తావా ప్లేట్ ఇస్తా చిన్న స్పూన్ అట్లే అదేంటది రసమా అదేంటది ఈరోజు పప్పు రసం రెండు ఉన్నాయా మెనూలో తెలిసి చెప్తున్నావా ఇక్కడే చెప్తున్నా అంతే కదా కరెక్ట్ కదా మరి నాకు చెప్పినట్టు రసం ఉంది సార్ ఉందా నువ్వు సాంబార్ తక్కువ పోతే రసం పోతామని పప్పు వేసినా రసం ఎందుకు పెట్టాను మీరు మీ దాంట్లో లేదు కదా మీ మెనూ గవర్నమెంట్ ఏమి ఇచ్చినారు స్పెషల్ రసం పెట్టాను ఎందుకు పెడతారు తెలుసా మీరు ఈ కర్రీస్ అడ్జస్ట్ రసం పెడతారు తెలుసా నీకు మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు చెప్తాను నాకు రసం ఉంది సార్ అంటే మెనూలో నీకు 2 కర్రీస్ ఎందుకు ఇస్తారు అలా కాదమ్మా రసం ఎందుకు ఇస్తారు తెలుసా అడ్జస్ట్మెంట్కి ఇచ్చారు మీరు అడ్జస్ట్మెంట్ చేశారు అవ్వమ్మ నువ్వు ఎవరు నువ్వు ప్రభుత్వం చెప్పిందా ప్రభుత్వం చెప్పింది మనం ఫాలో కావాల్సింది యువర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ నీకెవరు చెప్పారా అది పెట్టమని అది రసం లాగా నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఎందుకు అడ్జస్ట్మెంట్లు చూడ పప్పు కర్రీ అడ్జస్ట్మెంట్ రసం లేదు అవమ్మ ఎవరు యాడ్ చేయమన్నారు మీకు ఎవరన్నా పంచి మెమోనో చిన్న రసం పెట్టండి డైజెస్ట్ పెట్టండి మీకు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఒక కాకి మెమో వచ్చిందా హార్ట్వేర్ కన్సల్ట్ అన్నప్పుడు ఇవి కూడా చేయొద్దు నీ ఇష్టం వచ్చినట్టు డైజెషన్ అయ్యేది వేరే దాల్చానో రసమో ఏదో ఇంకోటి చేయాల్సింది ఇది ఎందుకు చేసినావు ఇది ప్రభుత్వం చెప్పింది ఏం చేసింది ఈరోజు ఇక్కడ ఎందుకు చేసినావు నేను ఎందుకు యాడ్ చేస్తాను హలో స్పూన్ ఇది మాకు ఫేస్ డల్గా ఉంది పిల్లలు ఎలా గ్లో ఉన్నారు మీరు కేజీబీపీ కానీ బాబులు జ్యోతిరావు బాబుల పిల్లలు పప్పు బాగుంది కానీ మసాలా పడాలి టమాటా వేయలేదు దీన్ని టమాటా వేయలేదు ఇది బయట మూత మూత ప్లేట్ది మా ఎక్కడున్న టమాటా కొద్దిగా పెట్టినా ఎక్కడో అక్కడెక్కడ కనపడుతుంది తక్కువ వేసాం అందుకు టమాటా టేస్ట్ తగ్గింది పప్పు పర్వాలేదు బాగుంది వంగుతాలేదు పిల్లలకు మీకు రసం రోజు మీకు రోజు రసం కావాలా రసం లేకుండా తింటారు 2 సంవత్సరాలు తింటారా మరి రసం కంపల్సరీ కావాలా ఎవరు అడిగినారు మీరు అడిగినారా ఏ క్లాస్లో 5th క్లాస్ అన్నం చాలా సరిపోతుంది అన్నం బెండకాయ సాంబారు బీరకాయ లేదు ఈ 2 కలిపి సాంబారా టమాటో క్యారెట్ గిరెట్ ఏం లేదా క్యారెట్ అండి సాంబార్లో బీరకాయ వేస్తారు సాంబార్ వేస్తారు ఇందులో ఇవి యాక్చువల్లీ ఇవి వేస్తారు మంచిగా ఏమో ఇవన్నీ ఎన్ని మినిట్లు పెట్టుకున్నారు మనకి చూడండి 2 మినిట్లు
బీరకాయలు ఎప్పుడు ఇవి ఎక్కడ పట్టేశారు మరి ఇవి బీరకాయలు మీరు చూడండి బీరకాయలు అది ఎప్పుడు మళ్ళీ ఎల్లుండి 2 days తర్వాత ఉంది మళ్ళీ అది చేసేసారు ఇవి నేను చేసుకొని ఎంతమంది స్ట్రెంత్ నేను 500 కూడా ఆ ముక్క ఇప్పుడు ఏమైనా కోసిస్తావా ఇంకా టమాటా ఇవి ఆమె చేస్తావా టమాటా ఎక్కడుంది మీ దగ్గర ఉన్నాయా 500 మందికి 3 కేజీలు 4 కేజీలు వేసారా వాళ్ళ మధ్యాహ్నం భోజనానికి 500 మంది 16 కేజీలు పప్పు వేసారు మరి మీ మెనూలో అన్నట్లు వస్తుంది ఏమ్మా మీరు ఎంతమంది స్ట్రెంత్ 500 మంది 480 ఎన్ని కిలో కావాలమ్మా కాపాడు నేను శనగపప్పు వేయమని కందిపప్పు వేయాలి ఇప్పుడు ఏమేమంటారు కందిపప్పు 3 పప్పులు వాడతారా ఉందమ్మా మెనూలో అవి సీనియర్ కదా నువ్వు చెప్పమ్మా ఏ పప్పు వాడాలి ఈరోజు ఏ పప్పు వాడాలి సాంబార్లో పెసరపప్పు బాగుంటుందమ్మా మీరు ఎప్పుడన్నా చేయంగా చూసారా పప్పు ఎక్కడన్నా సాంబార్లో వాడని చూసారా పెసరపప్పు రేట్ ఎంత కందిపప్పు రేట్ ఎంత నీకు తెలియదు కదా వాళ్ళు ఇచ్చారు మీరు రెండు అంతేనా రాజగోపాల్ గారు రాజగోపాల్ సార్ నాడు ఫుడ్ సేఫ్ మీరమ్మా మీరు శుభ్రంగా నన్ను చేద్దాం ఎవరు అది పిలిచండి నేను ఇవి ఒకసారి చూస్తారా ఇవి పడిపోయాను రండి కిచెన్ ఎలా ఉండాలి అద్దంలాగా ఉండాలి ఏ మాత్రం కిచెన్ ఇవన్నీ వేస్టేజ్ అంతా పెట్టుకున్నాము 5 పైన చూడండి FDR వాడుతున్నారా చిల్లీ పౌడర్ కిచెన్ లాగా ఉందమ్మా అదంతా తర్వాత ఉందో ఆ కిచెన్ కడగలే ఇల్లు దాని మీద ఇంకా చెడిపోక ఏం చేస్తారు అది ఏ పూట కాకుండా మన ఇంట్లో వాడతారా ఇలా పెట్టుకుంటారా చూడు చెత్త చేసినాం అది బాడైపోతే అంతే మళ్ళీ పట్టించుకునే వాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళు సారం ఇచ్చారు మేడం ఇచ్చింది ఆమె జాతి మేడం ఆమె పంపించింది స్థానిక మళ్ళీ 15 grams అంతే కదా 480 7 కేజీల 200 గ్రాములు వాడాలి 7 కేజీలు వాడడం 3 కేజీలు అంటే అది 7 కిలోల 200 గ్రాములు వాడాలి నువ్వు 3 కిలోలు వేస్తే 40% వాడాలి ఏమైనా మా ఇది ఏమేమన్నా చెప్పు గట్టిగా చెప్పు వాళ్ళు వినపడాడు శనగకాయలు ఎన్ని కేజీలు నిజమా తూకం వేస్తే అయితే మొత్తం 4 కేజీలు వాడాము 7 కేజీల 200 గ్రాములు వాడాలా అంటే 3 కేజీలు తక్కువ పప్పు వాడాము సరే రసం పెట్టాము మీ బాస్ ఇక్కడ విజయవాడేనా నీకు నెక్స్ట్ బాస్ ఎవరున్నారు ఎక్కడుంటారు అరెక్కలు అంటే అవి కాదు ఇప్పుడు 2 చేసింది 3 అంతా శనగపప్పునా అది శనగపప్పు సాంబార్ వాడతారా కష్టపడి సార్తో మాట్లాడుకోండి
శనగపప్పు సాంబార్కి ఆడ వాడతారు. ఈ కడుపు ఉబ్బరం వచ్చి ఏమవుతారు పిల్లలు? గ్యాస్ పైన కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి మీకు శనగపప్పు మీ ఇంట్లో సాంబార్ చేసుకుంటారా? ఎప్పుడైనా చెప్పు, నిజాయితీగా మాట్లాడు. మీ ఇంట్లో ఎప్పుడైనా సాంబార్కు శనగపప్పు వాడేవా? వాడేవా చెప్పు, ఇదే చెప్పు. ఏమన్నా వాడతారా? భక్ష్యాలు వాడతారు, పూర్ణాలు వాడతారు, అంతే కదా. మిరపకాయ బజ్జీలు వాడతాం, శనగపప్పు, అంతే కదా. మరి మీకు సాంబార్ కట్టమని శనగపప్పు ఏంటమ్మా? పిల్లలు ఏమైపోతారు? మీ పిల్లలు హెల్తీగా లేరు, చూస్తానే ఫేస్లు అప్పుడే తెలిసిపోతాయి. మీరు పెట్టే ఆహారం బట్టి మీ పిల్లలు ఎలా ఉన్నారు మీకు మిమ్మల్ని చెప్పాలంటే మీ పిల్లలు చూసి చెప్తాను. ఈ అమ్మాయి ఎన్ని అబద్ధాలు చెప్తాను. దీనిలో పెసరపప్పు వేసిన, కందిపప్పు వేసిన అని ఇప్పుడే చూస్తే ఇప్పుడు వేయాలా సార్ అంటున్నారు. శనగపప్పు ముందు ఉడుతుందా, కందిపప్పు ముందు ఉడుతుందా? ముందు ఉడికేది. మళ్ళీ కంది చేస్తారు ఎవరన్నా? ఉడకంది ఏది? కందిపప్పు లేట్గా, అది ముందు ఉడకబెడతారు. అది ఉడికిన తర్వాత ఇది వేస్తారు. ఇది చెప్పంటారు మాకు తెలియదన్నా. మీరు వద్దు, ఈ పప్పుతో ఈరోజు సాంబార్ చేయాలని డిసైడ్ అయ్యారు, అంతే. ఇవన్నీ నేను వచ్చినా కాబట్టి మీకు చెప్తున్నాను. అది చేస్తా సార్, ఇది చేస్తా సార్. టోటల్గా శనగపప్పు వేసారు. ప్లీజ్ కాంపిటీషన్ మీరు నోట్ చేయండి. నోట్ చేసి ఎలా వాడతారు? వెల్లుల్లి జ్యోతి ఇలాగా మీ వాళ్ళు మెనూలో రసం లేవు మెనూలో, కానీ రసం పెట్టింది ఆమె ఎక్స్ట్రా ఈరోజు. ఎందుకు పెట్టిందంటే పప్పు అడ్జస్ట్మెంట్కు రసం పెట్టింది ఆమె. మరి మరి రసం రసం పెట్టమని మీరు ఏమన్నా మెమో ఇచ్చారా? ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? ఓకే ఓకే, వదిలిపెట్టి ఇలాంటి డిస్కషన్ వద్దమ్మా. నువ్వు అడిగినా సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు సాంబార్కు ఏం పప్పు వాడాలమ్మా? కందివాళ్ళు, అంతే కదా. అదే కదా అంటున్నా. కందిపప్పే కదమ్మా వాడాల్సింది. హలో హలో, కందిపప్పు వాడాలి, కరెక్ట్ కదా. ఓకే, మరి మీ కేజీబీవీ స్కూల్లో సాంబార్కు మొత్తం శనగపప్పు వేశారు 3 కేజీలు. జ్యోతిరాపులే కాదు మేము దొరుకుతున్నాం. మీరేమైనా ఇచ్చారా? శనగపప్పు సాంబార్ చెప్పలేదు. మరి మరి దీనికి ఏం చేస్తాం? చెప్పండి. ఎస్, 15 గ్రాములు ఈచ్ పర్సన్ లెక్క 7.2 గ్రాములు కందిపప్పు ఇవ్వాలి. 7 కేజీల 200 గ్రాములు ఈరోజు సాంబార్కు. అయితే మీ వాళ్ళు 3 కేజీలు శనగపప్పు ఉడకబెట్టి పెట్టినారు. దేనికంటే సాంబార్ సార్ అన్నారు. అప్పుడే ఉడికిందే, అంతా రెడీ అయిపోయింది, కూరగాయలు రెడీ పెట్టుకున్నారు. ఇంకా అన్నం అయిపోతుంది, అది కడిగేసి ఇంకా సాంబార్ చేసి వెళ్ళిపోతాను. మరి ఏం చేయమంటారు ఇప్పుడు? ఇది ఈ రిపోర్ట్ అంతా ఎవరికి ఇవ్వాలి? మేము మీకు పంపించేస్తాం. మరి పంపించండి చేసిన జాగ్రత్త. ఓకే ఓకే అమ్మా. మీరు కూడా అప్పుడప్పుడు ఇన్స్పెక్ట్ చేయాలమ్మా. చేస్తే కదా వీళ్ళకి నేను చెప్పేది. వీళ్ళు ఇష్టానుసారంగా వదిలిపెడితే ఎవరు బాధ్యులు? ఆ పిల్లలకి అది ఉబ్బరం లేదని తెలుసు కదా. శనగపిండి సాంబార్ తాగితే కడుపులో పిల్లలు. ఎస్ ఎస్ ఎస్, మీకు తెలుసా, ఈ చిన్నపిల్లలు తెలుసు ఈ విషయం. కానీ మేము ఆమె సీనియర్ మోస్ట్ మీరు ప్రిన్సిపల్ ఆమె ఏం పేరు? నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఇన్ఛార్జ్ చేస్తున్నామ్మా ఇక్కడ ఫుడ్? 2 నెలల నుంచి. మరి శనగపప్పు ఎందుకు నువ్వే ఇచ్చినావా? ఎవరు ఇచ్చారు? ఎవరు ఇమ్మన్నారు? నువ్వు ఇచ్చావా? మీ ప్రిన్సిపల్ మేడం ఇమ్మన్నా? చెప్పు, వాస్తవం చెప్పు. ఏం కాదడా? ఇంత ముందు నుంచి ఎప్పటి నుంచి ఇస్తున్నారంటమ్మా శనగపప్పు ఇక్కడ సాంబార్కు? నేను ఇచ్చా. మీ పేరు? సుజాత అని ఈరోజు మెస్ ఇన్ఛార్జ్ ఉంది అమ్మాయి చెప్తాంది. ఆ అమ్మాయి ఏమంటుందంటే మేము ఎప్పటి నుంచో సాంబార్ శనగపప్పు వాడుతున్నామని చెప్తాను. మాట్లాడండి ప్రిన్సిపల్ మీరు ఫోన్ చేసి. సమాజ్ చెప్పాలి, మీరు నాకు ఆన్సర్ కావాలి. గొప్పే పడాలి. మరి ఇద్దరు ఆన్సర్
మరి ఎందుకు ఇచ్చింది? వాళ్ళు 2 నెలల నుంచి ఏమంటుందంటే ఇంతకు ముందు కూడా శనగపప్పు ఇచ్చారు, నేను అది ఇచ్చాను. చెప్తాను, చెప్పావా? నువ్వు చెప్పావు కదా ఇంతకుముందు ఇస్తున్నారు సార్, అందుకు నేను ఇచ్చాను. మరి ఆమె చెప్పిందని నా ఆన్సర్ చెప్పండి, మీరు అడగండి. మీరు 2 టమాటో ప్రమోన్స్ నుంచి ఇన్ఛార్జ్ ఉంది. అమ్మాయి ఏమంటుందంటే ఇంతకుముందు అలా ఇస్తున్నారు, నేను అలా ఇచ్చాను అంటాను. ఫేస్లో గ్లో లేదు. మనం ఇచ్చే బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తామో ఆ పిల్లలు గ్లో ఉంటుంది. నేను శ్రీకాకుళం మేము హాస్టల్, మేము ఆ స్కూల్ ఎంటర్ అయితేనే ఆ పిల్లలు చూస్తేనే క్లాస్ ఉన్నది, కానీ ఫుడ్ చూస్తే మన ఇంట్లో నానే పెట్టుకుంటాం. ఇక్కడ టెక్కని లోపల బ్యాలెన్స్ ఫేస్ కోసం చెప్పచ్చు. మీరు బ్యాలెన్స్ రేట్ వాడుతున్నాను. ఆ మెనూ ఎందుకు పెట్టారని చెప్పారు. ఈ మెనూ మనకు గవర్నమెంట్ ఇస్తుంది కదా. ఎందుకు పెట్టారు మెనూ? ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు మెనూ? బ్యాలెన్స్ డైట్. బ్యాలెన్స్ డైట్ ఎవరు తయారు చేశారు? ఏ మంత్రో, ఏ సెక్రటరీ, నేను డైటీషియన్ సైంటిస్ట్తో కూర్చోబెట్టి ఈ పిల్లలకు బ్యాలెన్స్ డైట్, ఐరన్ ఎప్పుడు, ప్రోటీన్ ఎప్పుడు, ఫ్యాట్ ఎప్పుడు, కొలెస్ట్రాల్ ఎప్పుడు, కార్బోహైడ్రేట్ ఎప్పుడు, ఆ క్వాంటిటీ ఇచ్చినారు. దాన్ని ఆ మెనూ మళ్ళీ పెట్టలే ఉంది. ఇక్కడ యాక్చువల్గా వంట రూమ్లో మెనూ ఉండాలి, హాల్లో ఉండాలి. మీరు 4-5 మెనూ ఎక్కడ చూసినా మెనూ ఒకటి పిల్లలు అడిగే కదా. ఈరోజు నెక్స్ట్ కాదు, ఇక్కడ దొరికినావు కదా స్టాఫ్ అడిగారు. ఈ 70 ఉన్నాయా? ఎగ్గు తిన్నోళ్ళకు ఇది బయటిది, ఈ బయటిది రాత్రి అప్పుడే వండి ఏం మాట్లాడినా రాత్రి ఉన్న అప్పుడే వండినారు. ఇది బయటిది చూడండి, ఆ 70 మంది అన్నా ఇక్కడే ఉంది, అప్పుడే వండి తింటున్నావు. అదేంటది కింద ఉంది, మూతేసి అర్జెంటుగా మూతేసి. నేను గుగ్గులు ఇప్పుడు పిల్లలు మధ్యాహ్నానికి ఉడికిపెట్టావా? అప్పుడే ఉడికిపెట్టావా? ఇదేముంది అయిపోయింది. వచ్చినా కొద్దిగా ఎగ్జిబిషన్ మెయింటైన్ చేయాలి. ఎగ్జిబిషన్ మెయింటైన్ చేయాలి. అమ్మాయి చూడండి, ఏ నెల ఉంటుందో, ఏ నెల అమ్మాది? నవంబర్. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎన్ని వచ్చినాయి? ఇది ఎక్కడ రాసినా? ఏ కలర్ వస్తాయి మనకి? ఇది ఏ కలర్ వస్తాయి? ఇది ఏ కలర్ వస్తాయి? సరే, ఇది ఈ ఆన్లైన్ అదే ఉన్నాయి చూసినాము. 1100, 1010 ఉన్నాయి. మరి మీకు ఎన్ని వచ్చినాయి? 1010 ఉన్నాయి. రిజిస్టర్లో లేవు. అవన్నీ ఎక్సెస్ వచ్చేది కదా, రిజిస్టర్లో ఉండాలి, అది ఖర్చు రాయాలి కదా. ఇది ఆడింది రిసీవర్ వచ్చేసి మొత్తం 51 వరకు ఇది ఓపెన్ చేస్తున్నారు. ఈ ఇష్యూస్ రిసీవ్డ్ 60,000 60,000లో 14,000 ఇష్యూ అయితే మనకు 15,000 అంటే 52,000 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 33 నుంచి 30 అదే 860 ప్లస్ 20 అదయా 1560 930 మేనేజ్ చేయండి. 990 ప్లస్ 20 గుడ్లు ఎక్స్ట్రా ఉన్నాయా? అందుకని ఇన్ని 10 ఉన్నాయి. 1560 నుంచి ఇన్ని కలిపి మైనస్ పెట్టాలి. 550 రీఛార్జ్ అప్డేట్ చేయట్లేదు.
డిసెంబర్ వరకు అన్ని కమాడిటీలు అట్లేదు. ఆమెను మార్చండి, ఆమె యాక్టివ్ లేదు, అప్డేట్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఎన్ని తేడా వచ్చింది 1560 60 ఉండాలా? ఎంత తేడా వచ్చింది మీకు? వెయ్యి 10 ఉన్న ఇప్పుడు ఉన్నాయి సార్ ప్రజెంట్ స్టాక్ ఇవన్నీ 10 550 వేరియేషన్ 550 ఈరోజు ఎంత షార్టేజ్ ప్లస్ మైనస్ నేను ఇష్యూస్ మైనస్ ఈరోజు షార్టేజ్ ఉన్నాయి కదా 550 ఎక్సెస్ కాదు 37 వరకు ఇష్యూస్ ప్లస్ ఈ 7 రోజుల ఇష్యూస్ 14,890 టోటల్ 16,450 15,60 బ్యాలెన్స్. ఇంకా 750 గుడ్లు ఉండాలండి షార్ట్ ఉన్నాయి. అంటే నేను నిన్న 5వ తేదీ ఇష్యూ అయిందంటే 1 వీక్ ఇది ఉండాలి కదా, అది లేవు. రికార్డు అది కూడా నేను నీ దగ్గర స్టాక్ లిస్ట్ లేదు కదా. అది ఇప్పుడు ఇవన్నీ స్టాక్ లిస్టులు ఎంటర్ చేయాలి కదా. ఇప్పుడు సార్ అంటే మీ ఇష్యూస్ బుక్ తీసుకొని మేము చేయాల్సిన పని లేదు, బుక్ చేస్తారు. తెలుసా నీకు, మేము పెట్రోల్ బంకులు ఇన్స్పెక్షన్ ఏ స్టాక్స్ డిసెంబర్ అదే అట్లా మిస్ అవుతుంది. ప్రిన్సిపాల్ గారు దాంట్లో నుంచి వస్తున్నారు. ఇది కాదు బుక్ ఇట్లా రావాలా, ఇక్కడ అన్నికి రావాలి. 7వ నెల 8వ నెల 9వ నెల 11 ఇట్లా వచ్చింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ 10 ఎట్లా వచ్చింది? ఎక్కడ రాసింది మిస్సింగ్ కాదమ్మా. కంటిన్యూస్గా 9 అయిపోతానే 8 పెంచింది 9 ఇది ఏమంటుంది? 9వ నెల 20 రోజులైనా ఉండింది అమ్మా. ఎప్పటి నుంచి రోజు నెల రోజులు ఉన్నాయా? 10 రోజులు ఎన్నో తేదీలు అవుతున్నాయి? 20 ఎంతవరకు ఉన్నాయి? ఇది కూడా తప్పు రాసిన డేట్ వైజ్ జంప్ చేయకూడదు తెలుసా రూల్ ప్రకారం. ఇది ఫోటోలు తీసానండి. ఫోటోలు 11 ఇప్పుడు మీ బాస్ ఎట్లుంటాడు? అడాప్షన్ ఉంటారు ఎడవలేదు జిల్లా ఎవరు ఆయన ఎవరు ప్రిన్సిపల్ కోవిడ్ డిపార్ట్మెంట్ అని డిస్కషన్ ఉన్నారు కదా. అలాగే మీ డిపార్ట్మెంట్ అని మీ సెక్రటరీ ఎవరు? మాధవిలకు ఐఏఎస్ ఆసరా ఆమె ఎవరు? ఆమె పేరు పేరు కలిపాను. జ్యోతిబాబురావు వెళ్తుంది కదా. వీళ్ళు ఎక్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు. డిసెంబర్ నుంచి ఏమి ఎంటర్ కాలేదు. సరే, ఎక్స్ రిజిస్టర్ అంటే మన ఫుడ్ దాంట్లోనే ఎక్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఏ రేట్ ఉంది అని మొత్తం టోటల్ ఈ రోజు ఎంత అంత డీటెయిల్స్ రాయాలి కదా. వీళ్ళు నవంబర్ 30 వరకు రాశారు. డిసెంబర్ మొత్తం రాయలేదు. అప్ టు డేట్ ఈ రోజు వరకు రాయలేదు. జనవరి రాయలేదు, ఎంట్రీ కాలేదు. ఏం చేయాలి దీనికి? ఎవరు మా డిసిప్లిన్ అయితే మీరు కాదా కాంపిటెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో? డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే సార్ మేము సార్ స్టేట్ సుపీరియర్ అథారిటీ మాకు స్టేట్. ఓకే, అక్కడ సెక్రటరీ గారు. ఇక్కడ మీరు ఏం చేయగలుగుతారు? దీని మీద ఏం చెప్పగలుగుతారు? అంటారు సార్, అంటే ఈ స్కూల్స్ మీద మీరు విజిట్ పోయి చెక్ చేసుకోండి అంటారు సార్. నేను పోయినప్పుడు నా విజిట్ లో చూశాను, రికార్డ్స్ లేవని చెప్పాను, వాళ్ళకి పెట్టండి అన్నాను, వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను అడిగితే ఫస్ట్ రికార్డ్స్ చూపించలేదు సార్ వాళ్ళు. 3వ విజిట్ లో నాకు రికార్డ్స్ చూపించి ఆ రికార్డ్స్ రికార్డుగా లేదంట. ఈవినింగ్ ఎక్కడ ఉంటారమ్మా ఈరోజు? నేను ఇక్కడ ఆరేకల్లో. ఓకే, కన్నూరు
లేదు సార్ మీరు వస్తే జాయింట్ అవసరం లెటర్ కలుద్దామని అతను మీరు చెప్పినా కానీ లేదంటే నేను ఉద్దేశం వీళ్ళ ఇంటెన్షన్ అది వేరు కదా, ఫ్రాడ్ చేద్దామని కదా ఇంటెన్షన్. మీరు 3 సార్లు చెప్పినా కానీ ఇవ్వలేదు, నీకు రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయలేదంటే వీళ్ళు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు, వీళ్ళు ఎవరు చెప్తారు? నేను వచ్చాను కాబట్టి కమిషన్ కలెక్టర్ కానీ మీరు ఐదో తారీఖు చెప్పారా మీరు పైన చెప్పాను సార్ హెడ్ ఆఫీస్లో? రిజిస్టర్స్ మెయింటెన్స్ అలా చేయలేదు. ఆమెకైతే నేను చెప్తే 3వ తారీఖు చూపించారు సార్ ఆమె ఇంటి వాళ్ళను. చూపించినప్పుడు అంతా ఏదో సరిగా లేదు సార్, ఏదో కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ పాప సుజాత ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు తెలియకపోతే మేడం అడిగి తెలుసుకోవాలి కదా అని చెప్పారు సార్. ఆ టైం వెళ్ళినప్పుడు నాకు చూపించారు సార్ వాళ్ళు. చూపించినప్పుడు నేను అవి చూసిన తర్వాత వాళ్ళకు రికార్డ్ మెయింటైన్ చూపించాను అని చెప్పాను. మరి ఇలా ఉన్నప్పుడు మేము వచ్చినప్పుడు ఇదే సేల్ ప్రొవిజన్ ఏం చేద్దాం మరి అది? మీరే చెప్పాలి సార్. ఒకసారి మళ్ళీ అంటే ఖచ్చితంగా రికార్డ్స్ అప్డేట్ చేయండి. మళ్ళీ మీకే 3 times రికార్డు హ్యాండ్ ఓవర్ చూపించలేని వాళ్ళు మామూలు వాళ్ళు ఎవరిని వస్తే లోపల కూడా అలౌ చేస్తారు కదా. అంత ఆ కిచెన్ అంతా ఎంత డర్టీగా ఉందంటే అంత డర్టీగా ఉంది కిచెన్. శనగపప్పు వండాను ఇప్పుడు సాంబార్లు ఎక్కడా వాడరు. ఇప్పుడు పడేశారా లేదా? పడేశారు చూపిస్తావా? ఉందా చెప్పు, ముందు నిజం చెప్పు. చెప్పావా పడేది మనం? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఇంకోసారి కూడా వాళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి ఎట్లా మెయింటైన్ చేయాలనేది చెప్పారు. ఆ రోజు మేడం గారు లేదు సార్ నేను చెప్తున్నాను. ఇట్లా రాసుకుంటాను బ్యాలెన్స్ ఏంటి, టోటల్ ఏంటి, ఇష్యూ ఏంటి, బ్యాలెన్స్ రికార్డ్ అయితే చేయాలి. ఓకేమ్మా, చేయాలి.